నువ్వు నిద్దట్లో ఉన్నప్పుడు నేను చంపే అవకాశం ఉన్నా ఎందుకు చంపలేదో తెలుసా? నువ్వు చచ్చావన్న విషయం నీకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ నేనే చంపానన్న విషయం నీకు తెలియాలి. రే వాసు, ఏంట్రా ఇది? నువ్వు నాకు చేసే ద్రోహానికి నేను నీకు వేసే శిక్షలా ఇది. ఒక్కసారి నేను చెప్పేది వినరా. వినడానికి నువ్వేమన్నా చందమామ కథలు చెప్తావా? కహానీలే కదా, అది వినే ఓపిక నాకు లేదు. రారా, బయటికి రా. వాసు కూల్. వాసు ఆగు ఆగు, పద. కూల్ వద్దు వద్దు వాసు, పద పద. తీయ కుర్చీ తీస్తున్నా. కూర్చో. కూర్చుంటా. కూర్చో. రే వాసు, మాట్లాడుకో. అన్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నా. నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం కూడా లేదు. ఎన్నాళ్ళు రాముడి దగ్గర లక్ష్మణుడిగా ఉన్నాను అనుకున్నాను, కానీ రాక్షసుడి దగ్గర లక్ష్మణుడిగా ఉన్న విషయం తెలుసుకోలేకపోయినా అన్నా. నువ్వు కోపంలో చేసిన తప్పు వల్ల నా జీవితాన్ని బలిచ్చావు కదన్నా. నువ్వు వెంటపడి ప్రేమించిన అమ్మాయి వేరే ఎవరినో ప్రేమిస్తుందని తెలిసి వాణ్ణి చంపావు. వాణ్ణి చంపిన కేసు నీ మీదకి రాకుండా పోలీసులకి నన్ను అప్పగించావు. నీ వల్ల కష్టపడి చదువుకున్న నా చదువు, సంపాదించుకున్న నా సర్టిఫికేట్లు, కలెక్టర్ అవ్వాలనుకున్న నా కలలు అన్నీ నాశనం చేసావు కదన్నా. నన్ను జైలుకి పంపించి నువ్వు జాలీగా ఎంజాయ్ చేస్తున్నావు. నీలాంటి బతకడం ఈ భూమికే భారం రా. బతకనివ్వకూడదు. నీలాంటి బతకడం భూమికే భారం రా. బతకనివ్వకూడదు. రే వాసు, వద్దురా, నన్ను చంపద్దురా, ప్లీజ్ రా,
కవలలుగా పుట్టడం నా దురదృష్టం. అదే నీ మరణం. కవలలుగా పుట్టడం నా దురదృష్టం. అదే నీ మరణం. ఏ షూట్ చేయొద్దురా ప్లీజ్. షూట్ మీ వాసు, షూట్ మీ. కాల్చొద్దురా, వద్దు, షూట్ చేయొద్దు. కాల్చు వాసు, కాల్చు, షూట్ చేయొద్దురా. నన్ను షూట్ చేయి వాసు, షూట్ చేయి. షూట్ వాసు, షూట్ చేయొద్దు వాసు. ఏరా, కథ అయిపోయిందా? ఇప్పుడేంట్రా? ఒక అమ్మాయిని ప్రేమించా, ఒకరిని చంపా, దాంట్లో నిన్ను ఇరికించా, నీ జీవితాన్ని నాశనం చేశా, అంతేగా? దానికోసం నువ్వు గన్న తీసుకొచ్చి నన్ను టపీ 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 కాల్ చేస్తావు. నెక్స్ట్ ఏంట్రా? నన్ను గోము సంచిలో దూరు చేస్తావా? ఓ నేను దూరిపోనా? తర్వాత నన్ను తీసుకెళ్ళి నదిలో పడేస్తావా? ఓ నేనే దూకేనా? రే, నువ్వెన్నిసార్లు నన్ను చంపినా నేను మళ్ళీ 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 వస్తా. ఎందుకంటే వస్తావు కాలుస్తావు చస్తాను, రిపీటు. వస్తావు కాలుస్తావు చస్తాను, రిపీటు. వస్తావు కాలుస్తావు చస్తాను, రిపీటు. అర్థం కావట్లేదు కదా? ఏం జరిగిందో నేను చెప్పనా? సరిగా 98 రోజుల క్రితం, అంటే ఇది 99వ రోజు, మంచం కింద దాక్కున్నావు, ఇక్కడికొచ్చి గన్ను గురిపెట్టావు, ఇక్కడే కూర్చోమన్నావు, ఈ సోదంతా చెప్పావు, నన్ను కాల్చావు, నేను చచ్చాను, మూట కట్టి నదిలో పడేశావు. ఆ రోజు నుంచి ప్రతిరోజు నువ్వు నన్ను చంపుతూనే ఉన్నావు, నేను చస్తూనే ఉన్నాను, మళ్ళీ వస్తూనే ఉన్నావు. ఈ రోజుతో 99 సార్లు నువ్వు నన్ను చంపావు, నేను చచ్చా. రేపటితో ఒకరిని 100 సార్లు చంపడం నీకు రికార్డు, 100 సార్లు బ్రతకడం నాకు రికార్డు. అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా? మంచం కింద దాక్కున్నావు, గాల్లోనే గన్ను గురిపెట్టావు, ఇక్కడే కూర్చోమన్నావు, ఈ సోదంతా మళ్ళీ చెప్పావు, నన్ను కాల్చావు కూడా. ఆ గన్లో బుల్లెట్లు ఆ రోజే అయిపోయి, ఇన్ని రోజులు మ్యాగజిన్లో బుల్లెట్లు లేని కన్నుతో పేల్చుకుంటున్నావు. సైకొన్న తమ్ముడా, నన్నలా పిలవకో. మరెలా పిలవాలి? ఎప్పుడో చచ్చిన నన్ను రోజు ఊహించుకొని చంపుతున్నావు. నీలాంటి సైకో అనే పిలవాలి. ఎన్నిసార్లు నేను చంపినా మళ్ళీ మళ్ళీ ఊహించుకొని చంపుతున్నానంటే నీ మీద కసి తీరడం లేదని అర్థం. ఎన్నిసార్లు నన్ను చంపినా మళ్ళీ మళ్ళీ వస్తున్నా, కానీ నన్ను ఇన్నిసార్లు చంపినా
నన్ను చంపానన్న సాటిస్ఫాక్షన్ నీకు లేదురా. ఎందుకో తెలుసా, ఈ భూమి మీద నీ బతికలేనురా, నీ బుర్రలో బతికున్నా. నన్ను అంతం చేయడం నీ తరం కాదు. వంద సార్లు నేను చంపానన్న రికార్డు నేను క్రియేట్ చేస్తాను, కానీ 100 సార్లు నువ్వు బతికావన్న రికార్డు మాత్రం నీకు ఇవ్వను. అది నీకు సాధ్యం కాదు. దాంతో నన్ను చంపుతావా? రా చంపు, షూట్ చేయరా, షూట్ చేయి. నిన్ను నువ్వు చంపుకుంటే నన్నెలా అంతం చేస్తావురా? నువ్వు నిద్దట్లో ఉన్నప్పుడు నేను చంపే అవకాశం ఉన్నా ఎందుకు చంపలేదో తెలుసా? నువ్వు చచ్చావన్న విషయం నీకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ నేనే చంపానన్న విషయం నీకు తెలియాలి. చే, సెంచరీ చేజార్చుకున్నావు కదరా. నా రికార్డ్ ఆపాలన్న ఆత్రంతో నీ రికార్డు మిస్ చేసుకున్నావు. బ్యాడ్ లక్. వీడు సెంచరీ కొట్టేశాడు రోయ్.